హలో అండి. ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా! అవునండి. మీరు ఊహించిందే కరెక్ట్. ట్రిప్‌కెళ్తున్నాము. వీకెండ్ వచ్చింది. అండ్ మాకు సమ్మర్‌లో తప్ప వింటర్‌లో తిరగడానికి కుదరదు. సో, సమ్మర్ వచ్చిందంటే ఇక్కడ చాలా పండుగనే అందరికీ. మంచిగా ట్రిప్ ఏసే వాళ్ళకు హ్మ్. బయటికెళ్ళాలనుకునే వాళ్ళకు, తిరగాలనుకునే వాళ్ళకు, ఇలా అందమైన ప్లేసెస్ చూడాలనుకున్న వాళ్ళకైతే ఇది సమ్మర్ ఈజ్ ద బెస్ట్ ఇంకా మాకందరికి. అందుకే సమ్మర్ వచ్చిందంటే ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాం. ఎందుకంటే మాకు వింటర్‌ల కుదరదు. ఆల్మోస్ట్ 6, 7 మంత్స్ మేము ఎక్కడికి వెళ్ళకుండా ఉండాల్సొస్తది. అందుకే ఇప్పుడు కుదిరిన ఈ టైంలోనే మేము హాలిడేస్ ఎప్పుడొస్తే అప్పుడు కుదురు కుదిరినప్పుడు వెళ్తున్నాం. సో, అలా ఈ వీకెండ్ మేమెళ్తున్న ప్లేస్ వేల్స్ అండి. వేల్స్ అంటే చాలా మంచి ప్లేస్. యూకేలో ఉన్న వాళ్ళకందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నవాళ్ళు వెళ్ళాలనుకునే ఫస్ట్ ప్లేస్ లిస్ట్‌లో వేల్స్ ఉంటది. అంత మంచి ప్లేస్ అండి ఇది. ఇక్కడ సౌత్ వేల్స్, నార్త్ వేల్స్ 2 ఉంటాయి. మేమెళ్ళేది నార్త్ వేల్స్. సో, నార్త్ వేల్స్‌లో మేము ఇక్కడ ఉండడానికి ఒక నైట్ స్టే చేయడానికి పార్క్‌డెన్ రిసార్ట్స్‌లో మేము క్యారవాన్ బుక్ చేసుకున్నాం. సో, ఇగ క్యారవాన్‌కి ఉన్న రిసార్ట్ ఇది అదంతా లొకేషన్ అంతా కూడా ఇది. సో, మేము కోసం లోపలికి వెళ్ళాము. వెళ్ళగానే మాకు కీస్ ఇచ్చేశారు వెంటనే. సో, ఇదంతా కూడా రిసార్ట్ లోపల మంచిగా పిల్లలు ఆడుకోవడానికి, మంచిగా మనం గూడా మంచిగా ఇక్కడ కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేయడానికి అలా ఇదంతా కూడా క్యారవెన్స్ ఉన్న రిసార్ట్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ క్యారవెన్స్ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే booking.comస్‌కెళ్ళి మీరు ఇది క్యారవాన్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా రిసార్ట్ లొకేషన్. అండ్ మా ఇక్కడ 1 నైట్ స్టే చేయడానికి £70 అయింది మాకు. కానీ క్యారవాన్‌లో స్టే చేయడం మటుకు ఇదే మొదటిసారి. నాకు ఇది ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ లాగా. ఇది నాకు చాలా నచ్చింది. ఫస్ట్ టైమ్ చాలా ఎక్సైట్‌మెంట్ తోటే వచ్చాను. నేను చాలా సాటిస్ఫై అయ్యాము ఈ రూమ్‌తో. అంతా నచ్చింది మాకు ఈ క్యారవాన్ లోపల ఇదంతా కూడా. మాకీ వర్క్ కాలేదు. సో, వెంటనే ఏజెన్సీ వాళ్ళు వచ్చేసి అది క్లియర్ చేశారు. ఫోన్ చేసిన వెంటనే. సో, ప్రాబ్లమ్ త్వరగానే సార్ట్ ఔట్ చేసేశారు. అండ్ మీకు ఇది చూడొచ్చు లోపల ఇదంతా లుక్ కూడా. ఇది హాలు అండ్ కిచెను, ఇక్కడ డైనింగ్ టేబులు. చాలా తక్కువ ప్లేస్‌లో ఇవన్నీ కూడా మాకు ఇవ్వడం చాలా బావుంది. అది డిజైన్ అంతా కూడా క్యారవాన్ లోపల ఇదంతా డిజైనింగ్, బెడ్‌రూమ్స్, వాష్‌రూమ్ అండ్ కిచెన్, హాల్ ఇదంతా కూడా తక్కువ ప్లేస్‌లో ఇవన్నీ చాలా ఫస్ట్ టైం చూస్తున్నా కదా! నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించింది. చాలా ఎక్కువ మేము ఎక్కడికెళ్ళినా రూమ్స్ బుక్ చేసుకుంటాం. బట్ ఇది ఫస్ట్ టైం ఇలా క్యారవాన్ బుక్ చేసుకోవడం. మాకైతే చాలా బాగా నచ్చింది. రూమ్స్ ఇవన్నీ కూడా అంత నీట్‌గా మంచిగా మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది మాకు ఈ రూమ్ ఇదంతా కూడా చూసి. సో, ఈ వాష్‌రూమ్ కూడా అంత నీట్‌గా మంచిగా అన్నీ ఇచ్చారు. టవల్సు విత్ అన్నీ కిచెన్‌లో మట్టుకైతే అన్నీ గ్లాసెస్, ప్లేట్స్ ఇవన్నీ కూడా మనం వండుకోవడానికి కావాల్సినవి అన్నీ ఇచ్చారు. సో, అలా నైట్ అంతా మంచిగా అదంతా రూమ్ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ మేము అలా డైనింగ్ టేబుల్ పైన ఇవన్నీ సెట్ చేసుకొని ఒక డిన్నర్ ప్లాన్ చేసుకొని అంతా ఎంజాయ్ చేసాం నైట్ అంతా కూడా ఇలా. అండ్ నెక్స్ట్ డే మార్నింగే మేము ప్లాన్ చేసుకున్నాం ఎక్కడికెక్కడికి వెళ్ళాలో అవంతా కూడా లిస్ట్ ఒకటి ప్లాన్ చేసుకున్నాం. సో, మాకు అది ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ డే మేము వెంటనే లేచి రెడీ అయ్యి వెళ్ళడానికి. సో, ఈ రిసార్ట్‌లో మా రూమ్‌కి పక్కనే ఈ లొకేషన్ మీకు చూపిస్తాను. ఎంత బావుందంటే అంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఈ రైల్వే ట్రాక్ నుంచి చూడండి మీరు ఆ వ్యూ ఎంత అందంగా ఉందో. యాక్చువల్లీ మేము వచ్చే వరకు కూడా మేము కూడా ఊహించలేదు ఇంత అద్భుతంగా ఉంటదని.
ఏదో బుక్ చేసుకున్నాం, చూద్దాం అనుకున్నాం కానీ, ఇగ చూడండి మీరే ఎలా ఉందో ఇదంతా కూడా. బీచ్ వ్యూ సడన్‌గా మీదంతా బీచ్ వ్యూ చూసి మేము చాలా స్టన్ అయిపోయినాం. మేము ఇది ఎక్స్‌పెక్ట్ జేయలేదు. అందుకే ఇదంతా కూడా ఆ లుక్ అదంతా కూడా ఈ ఈ సన్‌లైట్‌లో ఆ బీచు చాలా బావుంది. ఈ రూమ్‌కి ఇంక పక్కనే ఉండడం ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. అంటే చాలా బీచెస్‌కెళ్తాం. కానీ ఇలా ఈ రూమ్‌కి మనం బుక్ జేసుకున్న ఈ రూమ్‌కి పక్కనే ఉండడం అది మంచిగా లేచిన వెంటనే ఈ వ్యూని చూడడం అనేది అది అంత మంచి డిఫరెంట్ ఫీలింగ్ అనిపిచ్చింది. మీరు చూడండి ఇదంతా బీచ్ వ్యూ గూడా. సో, అలా లేచి అంతా ఫ్రెష్ అప్ అయ్యి మేము మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మేము అనుకున్న లిస్ట్‌లో అన్నీ ఇలా ప్లేసెస్ వెళ్ళాలనుకున్న లిస్ట్ అంతా కూడా చూడాలనుకున్నాం. సో, స్టార్ట్ అయిపోయాం ఎర్లీ మార్నింగే. సో, మాకు ఈజీ అయిపోతది. ట్రావెలింగ్ కానీ ఇదంతా మాకు ఈజీ అయిపోతదని కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం. సో, ఇదంతా కూడా చూడండి మీరు వేల్స్ ఈ ప్లేసెస్ ఇవన్నీ కూడా మంచిగా కొండలు ఈ చెట్లతో మంచిగా ఇండియాలో ఇండియాలో ఉన్న ఫీలింగ్ ఇండియాలో ఊటీ మన అరకు ఇలా ప్లేసెస్కి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలా ఆ పచ్చగా అవంతా కొండలు ఇవంతా ప్లేస్ ఇదంతా చూస్తుంటే కూడా అంత ఫీలింగ్ అంత మంచిగా అనిపించింది. మేము ఇప్పుడు వెళ్తున్నది కోన్వే. ఇది మంచి కోట ఉంటుంది మన గోల్కొండ కోట లాగానే అంత మంచి ఇదంతా కూడా రా స్టోన్‌తో చేసిందే ఈ కోట అంతా కూడా. సో, మీరు చూడండి ఆ చుట్టుపక్కల హౌసెస్ కూడా కొంచెం పాతకాలంవి. సో, అవన్నీ హౌసెస్ కూడా ఎంత బాగున్నాయో చూడండి. ఇవన్నీ పాతకాలం హౌసెస్. ఇదంతా చూడండి. కోట కూడా చాలా పెద్దగా ఉంది. మంచి మంచి వ్యూ ఇది. ఈ వ్యూ ఈ కోటకు పక్కనే మళ్ళా బీచ్ గూడా ఆనుకొని ఉంది. సో, మీరు ఇక్కడికెళ్తే ఆ బీచ్ గూడా మీరు చూడొచ్చు. ఇదంతా గూడా కోట పైకెక్కి మీరు ఈ వ్యూ అంతా చూడొచ్చు. చుట్టుపక్కల ఈ చెట్లతో కొండలు ఇదంతా వ్యూ గూడా చాలా బావుంది. ఫోటో షూట్ చేసుకునే వాళ్ళకి ఇదైతే చాలా మంచి ప్లేస్. ఫోటోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇదైతే చాలా మంచి ప్లేస్. మీకు ఎంత కావాలంటే అన్ని ఫొటోస్ మీరు ఇక్కడ తీసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ చూడండి. ఎంత లోపల ఇదంతా కూడా. ఇది ఆల్మోస్ట్ ఒక 500-600 ఇయర్స్ బ్యాక్. సో, అంత చరిత్ర ఉంది దీనికి. ఆ చుట్టుపక్కల హౌసెస్ కూడా చాలా పాతవిగా మేము మేము ఉండే చోటు కంటే చాలా డిఫరెంట్‌గా ఇక్కడ చాలా ఆ ఓల్డ్ లుక్ ఇప్పటికీ క్యారీ చేస్తూ అంత అద్భుతంగా అనిపించిందంటే ఆ చుట్టుపక్కల హౌసెస్ అంతా కూడా. మేము ఆ వ్యూ అంతా చూసుకుంటూ ఇదంతా కోట అంతా తిరుగుతూ అలా మళ్ళీ చుట్టుపక్కన కవర్ చేసుకుంటూ ఇక్కడ హౌసెస్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. మీరు చూడండి హౌసెస్ కూడా ఎంత బాగున్నాయో అంత డిఫరెంట్‌గా. ఇప్పటికీ ఆ బస్ స్టాండ్ కూడా ఇక్కడ ఎంతో ఓల్డ్ బస్ స్టాండ్ ఇంకా అలానే ఉంచారు. అది కూడా చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఇక్కడ నుంచి మీరు చూస్తే ఇవంతా కూడా మేము పక్కనే ఉన్న బీచ్‌కెళ్తున్నాము. అది చాలా పెద్ద బీచ్. అది కూడా బావుంది. మీకు ఇక్కడికొస్తే ఇక్కడ ఈ ప్లేసెస్ 2 కవర్ చేసుకోవచ్చు. ఇటు బీచ్ కవర్ చేయొచ్చు. ఇది కూడా కవర్ చేయొచ్చు. సో, ఇక్కడ అంతా బోటింగ్ ఉంది. ఫిషింగ్ ఉంది. బోటింగ్ ఇవన్నీ చూడండి మీరే. ఆ వ్యూ అంతా కూడా చుట్టుపక్కల వ్యూ అంతా కూడా ఎంత బాగా లుక్ కనిపిస్తుందో మీరే చూడండి. ఫోటోషూట్స్‌కి అయితే చాలా బావుంటది ఇక్కడ లొకేషన్ ఇదంతా కూడా. యాక్చువల్‌గా వేల్సే చాలా మంచి ప్లేస్ యూకేలో. అది అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరి యూకేలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ డ్రీమ్ ప్లేస్ ఇది వెళ్ళడానికి. అంత బావుంటుంది ఇక్కడ ప్లేసెస్ ఇదంతా కూడా. నేచర్‌ని ఎంజాయ్ చేసేవాళ్ళు, నేచర్‌ని ఇష్టపడే వాళ్ళకు అయితే ఇదైతే చాలా మంచి ప్లేసు. ఈ బీచెస్ కానివ్వండి, మౌంటైన్స్
పెద్ద పెద్ద గుట్టలు, ఈ చెట్లు, పచ్చని చెట్లు ఇవన్నీ ఇష్టపడే వాళ్ళకైతే ఇది మంచి ప్లేస్. ఇది ప్రిఫర్ చేయడానికి. వేల్స్ ఇదంతా మౌంటైన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీకైతే మంచి ఎక్స్‌పీరియన్స్, ఎవరైతే ఇవన్నీ ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే మీరు ఇదంతా చూడండి. ఈ చుట్టుపక్కల హౌసెస్, ఈ బిల్డింగ్స్ ఇదంతా కూడా స్టిల్ అది ఓల్డ్ లుక్ అలాగే క్యారీ చేస్తూ ఎంత బాగున్నాయంటే చుట్టుపక్కల హోటల్స్ ఇవన్నీ కూడా. సో, ఇవన్నీ మౌంటైన్స్ మీరు చూడొచ్చు. కొండలు, పెద్ద పెద్ద కొండలు. ఆ కొండల పైననే ఇల్లులు. ఇవన్నీ కూడా కొండల పైనే ఇల్లులున్నాయి. సో, ఇప్పటికి అలానే ఉంటున్నారు హౌసెస్ అంతా. మా వేల్స్ ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదండి. నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా మేము కవర్ చేసిన ప్లేసెస్ అంతా కూడా నేను ఇంకో వీడియో చేసి పెడతాను. ఎందుకంటే చాలా లెంతీ వీడియో అవుతుంది అప్పుడు. సో, నెక్స్ట్ ఇంకో వీడియోలో